వెల్కమ్ టు అవర్ ఛానల్. హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. పరీక్ష రాసిన అభ్యర్థులు తగిన రుసుము చెల్లించి మూల్యాంకనం చేసిన వారి సమాధాన పత్రాన్ని చూడవచ్చు అని ఒక ఫెసిలిటీని వాళ్ళు కల్పించడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో విద్యార్థులలో చాలామంది మొదలుపడుతున్న విషయం ఏంటంటే, మేము అకాడమిక్ టాపర్లము, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాకు తక్కువ మార్కులు వచ్చాయి, మా పేపర్ మేము ఒకసారి చూసుకోవాలి, ఐదర్ డిస్క్రిప్ట్ కానీ ఐదర్ ఓఎంఆర్ కానీ అని ఎంతోమంది మొదలుపడుతున్నారు. సో అటువంటి విద్యార్థులకి త్వరలో మన కమిషన్లో కూడా ఇటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉన్నదని భావించవచ్చు. ప్రస్తుతానికైతే హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకుంది. అది ఏంటి అనేది పూర్తి వివరాలు మనం చూసేందుకు ప్రయత్నిద్దాం. మరింత పారదర్శకతను నిర్ధారించడానికి హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం కమిషన్ నిర్వహించే ఏదైనా పోటీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాలను ఒక్కొక్క పేపర్కి 500 రూపాయల రుసుముతో పరిశీలించుకోవడానికి అనుమతించడం జరిగిందని, అభ్యర్థులు సమాధాన పత్రాలను పరిశీలించవచ్చు కానీ వాటిని తీసుకెళ్లడానికి అనుమతించబడదు. హెచ్పిఎస్సి త్వరలో ఈ ప్రయోజనం కోసం ఒక ప్రత్యేక పోర్టల్ని ప్రారంభిస్తుందని, ఇక్కడ అభ్యర్థులు తమ సమాధాన పత్రాలు చూడడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అది వివరణాత్మకమైన పద్ధతిలో కమిషన్ సకాలంలో ప్రకటిస్తుంది. కమిషన్ ప్రకారం కమిషన్కి ఏది దాచాలనే ఉద్దేశం లేదనే సందేశాన్ని పంపడమే ఈ చర్య లక్ష్యం. ఇప్పటికే ఫలితాలపై ఏదైనా సందేహం ఉన్న అభ్యర్థులు వారి పరీక్షలో వారి పనితీరు స్థితిని పొందడానికి ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేయాల్సి వచ్చేది, లేదా వారి పనితీరు తెలుసుకోవడానికి కోర్టులను సంప్రదించాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ గురించి కొన్ని సూచనలు ఇస్తూ హెచ్పిఎస్సి కమిషన్ కార్యాలయంలో సమాధాన కాపీలు తనిఖీ చేయడానికి తేదీ మరియు సమయాన్ని అభ్యర్థులకు నేరుగా తెలియజేస్తారని పేర్కొంది. సో చాలామంది తమ కళాశాలలో లేదా విశ్వవిద్యాలయాల్లో టాపర్లుగా చెప్పుకునే అభ్యర్థులు వారి పేపర్లు ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ వారి నుంచి ప్రాతినిధ్యాలతో కమిషన్ సీనియర్ అధికారులు కూడా తెలిపారు. దాచడానికి ఏమీ లేదు, మాకు స్పష్టంగా ఉంది. ఏదైనా పరీక్షకు హాజరైన అభ్యర్థులు పూర్తి మెరిట్ జాబితాను మేము ఇప్పటికే ప్రారంభించాము. ఇప్పుడు వారు తమ సమాధాన పత్రాలను కూడా చూడవచ్చు. కనీసం దీని తర్వాత అయినా తప్పుడు వాదనలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. సో ఓవరాల్గా ఈ ఎంటైర్ న్యూస్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, దాచడానికి మా దగ్గర ఏం లేదు, మీరు మీ సమాధాన పత్రాలని వాల్యుయేషన్ చేసిన తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు, కానీ దాన్ని తీసుకొని వెళ్ళడానికి మేము అవకాశం ఇవ్వం, మీరు ఇక్కడ కమిషన్ ఆఫీస్లో కానీ సైట్లో కానీ చూసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది విద్యార్థులు అకాడమిక్లో మేము టాపర్లు, విశ్వవిద్యాలయ టాపర్లు అని చెప్పుకొని, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాకు తక్కువ మార్కులు వస్తున్నాయి అని చెప్పేసి ఒక రకమైన అలిగేషన్ చేస్తుంటారు. సో ఇక నుంచైనా ఇలా వాళ్ళ ఆన్సర్ షీట్స్ వాళ్ళు చూసిన తర్వాత అలాంటి తప్పుడు వాదనలను చేయరని ఆశిస్తున్నామని కమిషన్లో చెప్తున్నట్టుగా మనకి న్యూస్ ఉంది. సో ఇందుకు సంబంధించి ఒక అఫీషియల్ లెటర్ కూడా మనకి అవైలబుల్లో వచ్చింది, చూద్దాం. మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇది డేట్ వచ్చేసి 21/1/2025 రోజున వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రిస్క్రైబ్డ్ ఫీజు కూడా ఇచ్చాడు, 500 రూపీస్ పర్ పేపర్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ద ఫైనల్ రిజల్ట్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ ఇది ఓపెన్ యాక్సెస్ డేటా, ఎవరైనా మనం సైట్లో నుంచి చూడొచ్చు. సో ప్రస్తుతం అయితే హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఆన్సర్ కాపీస్ని అది కూడా వాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా విద్యార్థులలో ఒక మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు కృషి చేసినట్టే. సో చూద్దాం, త్వరలో కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి సర్వీస్ రావాలని మనందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్.